హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, అది కూడా టాప్ మోస్ట్ కంపెనీ అయినటువంటి అమెజాన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది గైస్. ఇందులో వచ్చేసరికి మీకు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి వర్కింగ్ కిట్, ల్యాప్టాప్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ సెలెక్ట్ అయితే మీ ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. పర్ మంత్ అప్ టు 38K వరకు మీరు శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ జాబ్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి? అసలు రోల్ ఏంటి? అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్‌లోకెళ్ళి కంటెంట్‌ని అయితే ఒకసారి చెక్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్‌ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనమాట. కెరీర్ పోర్టల్స్‌లో రిలీజ్ అయినవే. మీకు అప్డేట్స్ అనేవి చెప్పడం జరుగుతుందనమాట. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అయితే యూజ్ అవుతుందనమాట. లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు స్క్రీన్ మీదే చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్‌సైట్‌లోనే amazon.jobs వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లోనే రిలీజ్ అయిందనమాట. ఇక్కడ రోల్ అనేది మనం చెక్ చేసినట్లయితే అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్, గో ఏఐ ఆపరేషన్స్ రోల్ అనమాట. మనకి ప్రెజెంట్ రిలీజ్ అయిన రోలు. మనకి వర్క్ లొకేషన్ అనేది మనకిక్కడ హైదరాబాద్ ఇచ్చారు. ఇది వర్క్ లొకేషన్ కాదు. మామూలుగా హైర్ చేసుకుంటున్న కంపెనీ అనేది హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. వన్స్ మనం సెలెక్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌గానే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, జాబ్ డీటెయిల్స్‌లో వర్చువల్ అని ఇచ్చారు. వర్చువల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అర్థం అనమాట. వర్చువల్ అంటే హైర్ చేసుకున్న కంపెనీ మాత్రమే హైదరాబాద్‌లో ఉంది. వన్స్ మనం హైరింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే వాళ్ళే వర్కింగ్ కిట్ అనేది మన ఇంటికి పంపిస్తారు. ఇంటి దగ్గర ఉండే మనం వర్క్ అనేది చేసుకోవచ్చనమాట వర్చువల్ మోడ్‌లో. జాబ్ డిస్క్రిప్షన్ ఇది చెక్ చేసే ముందు మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే మినిమమ్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఈ పర్టిక్యులర్ రోల్‌కొచ్చేసరికి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకొచ్చేసరికి ఏమిచ్చారంటే వర్క్ షెడ్యూల్. ఏ షిఫ్ట్ ఇచ్చినా గానీ మనం చేసే విధంగా అయితే ఉండాలి. అది ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కానివ్వండి, హాలిడేస్‌లో కొన్నిసార్లు మనకి హాలిడేస్‌లో కూడా వర్క్ ఇచ్చి రిమైనింగ్ డేస్‌లో మనకి ఆ కాంప్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ విధంగా కూడా మనం నైట్ షిఫ్ట్ చేయడానికి కానీ, ఏ షిఫ్ట్ ఇచ్చినా కానీ మనం కంఫర్టబుల్‌గా వర్క్ చేసే విధంగా మీరు ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఈ జాబ్‌కి అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ ప్రాసెస్‌లో మీకు ఈ క్యాపబిలిటీ ఉంటే మాత్రం షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయని ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్‌లో మనకిక్కడ మెన్షన్ చేశారు గైస్. ఒక వారానికొచ్చేసరికి మనకి 5 డేస్ వర్క్ అనేది ఉంటుందనమాట. 2 డేస్ కాన్సెక్యూటివ్ ఆఫ్స్ అంటే వీక్ ఆఫ్ అనేది 2 డేస్ అనేది ఇస్తారు మనకి. 5 డేస్ మాత్రం వర్కింగ్ అనేది ఉంటుందనమాట. ఆ 5 డేస్ వర్కింగ్ గూడా ఈవెన్ సాటర్‌డే, సండేస్ కూడా మేబీ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందనమాట. సాటర్‌డే, సండే వర్క్ చేసి మిగిలిన ఏదో ఒక 2 డేస్ వీక్ మధ్యలో 2 డేస్ మీకు ఆఫ్ అయితే వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి అని మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేశారనమాట. షిఫ్ట్ టైమింగ్స్ కూడా మీకు రొటేషనల్‌గా అయితే ఉంటాయనమాట. 24/7 అంటే నైట్ షిఫ్ట్ కానీ, మార్నింగ్ షిఫ్ట్ కానీ, లేదంటే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ ఈ విధంగా ఉంటుందనమాట. పర్ డేకొచ్చేసరికి 9 అవర్స్ అయితే ఉంటుందనమాట. ఏ కార్పొరేట్ కంపెనీలో అయినా కానీ మనకి కంపల్సరీ 9 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది గైస్. మీకు షిఫ్ట్స్ అనేవి కూడా నైట్ షిఫ్టా, మార్నింగ్ షిఫ్టా ఇవైతే ఉంటాయి కదా! 3-4 మంత్స్‌కొకసారి అవైతే చేంజ్ అయితూ ఉంటాయని మనకిక్కడ మెన్షన్ చేశారు జాబ్ డిస్క్రిప్షన్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ద క్యాండిడేట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు డెమాన్‌స్ట్రేట్ విల్లింగ్ టు వర్క్ ఇన్ నాన్ టెక్ రోల్ ఫర్ కాంట్రాక్ట్. 6 మంత్స్ వరకు కాంట్రాక్ట్ బేస్డ్ అయితే ఉంటుందనమాట ఈ రోలు. ఆ 6 మంత్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మీకు ఫుల్ టైమ్‌గా అయితే కన్వర్ట్ అవుతుందనమాట జాబ్ అనేది. ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో ఆర్ టెక్స్ట్ బేస్డ్ జాబ్. వీళ్ళకి అమెజాన్ కంపెనీకి సంబంధించి వాళ్ళకి పోర్టల్‌లో ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ ఇవైతే ఉంటాయి కదా! వాటి మీద మీరు ఆడిట్ అనేది చేయాల్సి ఉంటుందనమాట. అండ్ ఎబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్ ఫ్రమ్ బ్లర్రీ లెస్ షార్ప్ వీడియోస్. ఈ మొత్తం మీద ఈ ఇమేజ్, ఆడియోస్ వీటి మీదైతే మీరు ఆడిట్ చేయడం, వాటిలో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేయడం, ఇవైతే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందనమాట. వర్క్ రోల్ అనేది కూడా. మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి గైస్. ఇవైతే చెక్ చేసుకోండి.
జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ జాబ్‌కి రిలవెంట్ అనుకుంటే మాత్రం సో, ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ఉంది కదా! మీకు డిస్క్రిప్షన్‌లో కూడా డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నేను ఏ పేజ్ చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత సో, ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ఉంది కదా! సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అమెజాన్ జాబ్స్‌లో లాగిన్ అవ్వమని ఈ విధంగా అడుగుతుందనమాట. ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. ఒకవేళ మీరు అమెజాన్ జాబ్స్‌లో ప్రీవియస్ అప్లై చేసుంటే మీకు క్రెడెన్షియల్స్ ఉంటాయి గదా! సో, ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో, లేదు ఫస్ట్ టైమ్ నేను అమెజాన్‌కి అప్లై చేస్తున్నాను అనుకుంటే మీరు సో, ఇక్కడ క్రియేట్ వన్ అనే ఒక బటన్ అయితే ఉంటుంది లాగిన్ కిందే. సో, ఇది క్లిక్ చేసి మీరు ఒక న్యూ అకౌంట్ అనేది సో, ఈ యొక్క పోర్టల్‌లో అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి సో, మీ రెజ్యూమ్, బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుందనమాట. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి సో, మీరైతే లాగిన్ అవ్వండి గైస్. లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోండి. న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఒక ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోవాలా. ఆ పాస్వర్డ్‌ని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని సో, ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే ఉంది కదా! ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసి సో, ఒక అకౌంట్ అనేది ఇందులో క్రియేట్ చేసుకొని సో, మీరు జాబ్‌కైతే అప్లై చేసుకోవాలనమాట. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే సో, చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్ వస్తుందనమాట. సో, ఇంకా మంచి జాబ్స్ అనేవి సెర్చ్ చేసి మీకోసం తీసుకురాగలుగుతాను. సో, తప్పకుండా అయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా సో, యూజ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.